బిలీవ్స్ ఆర్ ఆన్ ఆఫ్ స్విచెస్ టు పాసిబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్. అంటే మనం ఏది బలంగా నమ్ముతామో అది జరిగి తీరుతుంది. నమ్మకాలే అవకాశాలుగా మారుతాయి. నమ్మకాలే ఆయుధాలుగా పనిచేస్తాయి. యువర్ ఆపరేటివ్ కాన్షియస్ క్రియేటివ్ మైండ్ ఓన్లీ 5% అండ్ 95% యువర్ ఆపరేటింగ్ ఫ్రమ్ యువర్ సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్స్. మీరు కేవలం 5% మాత్రమే కాన్షియస్ మైండ్ని ఉపయోగిస్తారు, కానీ మిగిలిన 95% సబ్ కాన్షియస్ మైండ్ని ఉపయోగిస్తారు, క్రియేట్ చేస్తారు కూడా. సబ్ కాన్షియస్ మైండ్ని హ్యాబిట్ మైండ్ అని కూడా అంటారు. మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది దేనికైనా ఒకసారి అలవాటు పడితే అది చేంజ్ అవటం అనేది చాలా కష్టం. అయితే ఎలా దీన్ని చేంజ్ చేయాలి అంటే హిప్నోసిస్ ఇంకా ఆటో హిప్నోసిస్ ద్వారా దీన్ని చేంజ్ చేయగలం. మన జీవితంలో ఏదైనా జరగాలి అంటే హెల్త్, వెల్త్, మనీ, జాబ్ ఇలా ఏది రావాలన్నా ఏది కావాలన్నా సరే ముందు అది మీ మైండ్లోకి రావాలి. ఏదైనా మీ లైఫ్లోకి రావాలి అంటే ముందుగా అవి మీ మైండ్లో స్టోర్ అవ్వాలి, రీప్రోగ్రామింగ్ చేయబడాలి. ముందు మనకు ఏం కావాలో నిర్ణయించుకోవాలి, దానిని మన సబ్ కాన్షియస్ మైండ్కి అందివ్వాలి. నాకు ఈ కోరిక నెరవేరాలి, అది ఎలాగైనా సరే జరగాలి అని మైండ్కి సజెషన్ ఇవ్వాలి. మీకోసం 24 అవర్స్ పనిచేసే సేవకుడే ఈ సబ్ కాన్షియస్ మైండ్. అందుకే మీ జీవితంలో ఏ పరిస్థితికైనా కారణం మీ మైండే, అది ఇచ్చే ఫలితమే. ఇప్పుడు మీకు ఒక విషయం ఖచ్చితంగా తెలియాలి. మీ పరిస్థితులను మార్చుకోవాలంటే ఖచ్చితంగా మీ మైండ్ని మార్చుకోవడానికి మీరు కష్టపడాల్సిందే. ఏదో ఒక అరగంట మెడిటేషన్, 10 నిమిషాల ఎఫర్మేషన్స్, అలాగే 10 నిమిషాలు విజువలైజేషన్ చేస్తూ ఉంటే మీ మైండ్ మారే అవకాశం అయితే అస్సలుండదు. పూర్తిగా నెగిటివ్కి దూరంగా ఉండాలి, మీ మైండ్కి పాజిటివ్నే ఇవ్వాలి. అలా జరగాలంటే మీరు ఖచ్చితంగా 100కి 100% మీరు కొన్ని నియమాలను పాటించి తీరాల్సిందే. అలా చేస్తేనే మీ మైండ్ మారుతుంది, మీరు కోరుకున్నది మీ దగ్గరకు వస్తుంది. మీరు పాటించాల్సిన నియమాలలో మొదటిది మెడిటేషన్ ఎక్కువగా చేయాలి. మెడిటేషన్ అంటేనే మీ ఆలోచనల్ని సమూలంగా నిలిపివేసేది. అలవాటు లేకపోతే 10 నిమిషాల నుండి ముందు ఆరంభించండి. అలవాటు అవుతున్న కొద్దీ సమయాన్ని పెంచుకుంటూ ఉండండి. ఇక రెండవది, ఆలోచన మీద ఎరుగుతూ ఉండండి. అసలు ఏం ఆలోచిస్తున్నారో అవి మంచివా చెడ్డవా అని. ఇక మూడవది, ఎలాంటివి చూస్తున్నారు. మన మనసుకి ద్వారాలు మన కళ్ళే. వాటి వల్ల 100% మన మనస్సు పాడవుతుంది. కనుక ఎలాంటివి చూస్తున్నారో జాగ్రత్తగా గ్రహించాలి. ఇక నాలుగవది, ఎలాంటి వారితో కలిసి తిరుగుతున్నాం, ఎలాంటి వాతావరణంలో ఉన్నాం అనే దాని మీద మన ఆలోచనలు, ప్రవర్తనల యొక్క ప్రభావం ఆధారపడి ఉంటుంది. కనుక మంచి స్నేహితులను ఎన్నుకోవటానికి ప్రయత్నించండి. ఐదవది, మీకున్న కోరికను ఇమాజిన్ చేస్తూ ఉండటం. ఈ 5 నియమాలు మీ మైండ్ని మార్చడంలో మీకు ఎంతగానో సహాయపడతాయి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అన్నది మీకు తెలుస్తుంది. ఫలితం రావడం లేదంటే దానికి కారణం ఖచ్చితంగా మీ మైండ్ యొక్క ప్రభావమే అని గుర్తుంచుకోండి. మనలో ఉన్న నమ్మకాలను మార్పు చేసుకుంటే మన జీవితంలో కోరుకున్నవన్నీ మన మైండ్ అనేది విశ్వంతో కనెక్ట్ అయి వాటన్నిటినీ మన జీవితంలోకి తెచ్చిపెడుతుంది. అందుకనే ముందుగా మనలో ఉండే నెగిటివ్ ఆలోచనల్ని తీసివేస్తే పాజిటివ్ యాటిట్యూడ్తో, పాజిటివ్ బిలీవ్స్తో ముందుకు నడుస్తున్నప్పుడు మనకు జీవితంలో ఏది అసాధ్యం అనేది అనిపించదు. మీరు కోరుకున్నవన్నీ కూడా మీ లైఫ్లోకి వస్తూనే ఉంటాయి. ప్రతి మనిషిలో ఉండే శక్తిలో అత్యంత శక్తివంతమైనది మన మైండ్. మన ఆలోచనలకు, దాని ఆకర్షణకు ఉన్న శక్తి అంతా ఇంత కాదు. దీనిని మించిన శక్తి అనేది ఈ విశ్వంలోనే దేనికి లేదు. మనిషి సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ప్రతిదాన్ని మనం సాధిస్తూ ఉన్నాం అంటే దానికి కారణం మన మైండ్. ఆ మైండ్లో ఏర్పడే విలువైన ఆలోచనలు, ఆకర్షణ సిద్ధాంతాన్ని మీరు సరిగ్గా వినియోగించుకుంటే మీకు లోటు అనేదే ఉండదు. కానీ మీ ఆలోచనలు మీ కోరిక చుట్టూ తిరుగుతూ ఉండాలి. సంపదను సృష్టించాలి అనుకుంటే మీ ఆలోచనలు సంపద, సమృద్ధి మీదనే ఉండాలి, అంతేకాని లేమి మీద కాదు. అలా అయినప్పుడు సంపద సృష్టించబడుతుంది. మీ ఆలోచనలన్నీ కూడా మీ కోరిక మీదనే ఉంచాలి. మీ కోరికను సాధించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలి. మీ మనస్సులో వేరే ఆలోచనలకు స్థానమే ఉండకూడదు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, చాలామందికి సబ్ కాన్షియస్ మైండ్ గురించి తెలిసినా తెలియకపోయినా వారి ఆలోచనలే వారిని ఏ స్థాయిలో నిలబెట్టాలో నిర్ణయిస్తాయి. మీరు భయపడుతూ ఉంటే ఆ భయానికి తగ్గట్టుగా వాటి ఫలితాలనేవి మీ వద్దకు వస్తూ ఉంటాయి. ఆకర్షణ సూత్రానికి మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామా అన్నదానితో సంబంధమే ఉండదు. మీరు చేసే ప్రతి ఆలోచనకి ఇది స్పందిస్తూనే ఉంటుంది, అలాంటి ఫలితాలనే ఇస్తూ ఉంటుంది.
మీ డైలీ లైఫ్లో మీ ఆలోచనలు దేని వైపున తిరుగుతూ ఉంటాయో వాటినే మనం ఆకర్షిస్తూ ఉంటాం. ఇంగ్లీష్లో చిన్న సామెత ఉంది, లైక్ అట్రాక్ట్ లైక్ అని. దేన్నైనా తనలాంటి దాన్నే ఆకర్షిస్తుంది అని. మన మైండ్కి చాలా ఆకర్షణ శక్తి ఉంది. మనం ఆలోచిస్తున్నది ఖచ్చితంగా మన ముందు నిలబడుతుంది. దీనిలో ఎలాంటి మార్పు లేదు. మనం ఏదైనా ఒక ఆలోచనని చేస్తూ ఉంటే అలాంటి కొన్ని ఆలోచనల్ని మన మైండ్ అనేది ఆకర్షిస్తుంది. ఆలోచనలే కావు, వస్తువులను, అలాంటి పరిస్థితులను కూడా. మీరు ఏదైనా ఒక విషయం గురించి బాధపడితే ఆ బాధ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మీరు దానికి తగ్గ ఆలోచనలను మీ మైండ్లో నింపేస్తున్నారు కాబట్టి. మీరు కనుక మెడిటేషన్ మ్యూజిక్ వింటుంటే మీ మైండ్ మొత్తం తేలికగా మారిపోతుంది. ఎందుకంటే దానికి తగ్గ ఫీలింగ్స్ అనేవి మన మైండ్లో అందుతాయి కాబట్టి. అలాగే ఒక పాట వింటూ ఉన్నప్పుడు కూడా మనం దానిలో మునిగిపోతాం. ఒక్కోసారి గూస్ బంప్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యాం కనుక. అందుకే ఆకర్షణ సిద్ధాంతం పనిచేసి మన మైండ్ ద్వారా ఆ ఫలితాన్ని ఇస్తుంది. మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. మన మనస్సుకు మించిన శక్తి మరొకటి లేనే లేదు. అలాగే మన మనస్సు రక్షిస్తుంది, శిక్షిస్తుంది కూడా. బలమైన భావాలకు ఆలోచనలే మూల కారణం. బలమైన నమ్మకాలకు కూడా మన ఆలోచనే మూలమని గ్రహించాలి. వాటిని మీరు జయించగలగాలి. మీరు కోరుకున్నది జరగాలంటే మీరు చేయాల్సిన పనేంటో తెలుసా? మీ కోరికకు సంబంధించిన ఆలోచనలకు గట్టిగా అతుక్కొని ఉండటమే. మీ లక్ష్యం ఏంటో అది స్వీకరిస్తే ఎలాంటి భావాలు కలుగుతాయో వాటిని పొందటానికి కావలసిన ఆలోచనలు నిరంతరం చేస్తూ ఉంటే కనుక అది మీ దగ్గరకు చాలా సులభంగా వస్తుంది. మీరు కోరుకున్న కోరిక యొక్క స్పష్టత మీ మనస్సులో క్లియర్గా ఉంటే మీ మనస్సులో నుండి వచ్చే తరంగాలనేవి అత్యంత శక్తివంతంగా ఉంటాయి. వాటి నుండి వచ్చే ఆకర్షణ మిమ్మల్ని ఒక స్థాయిలో ఉంచుతుంది. మీరు మంచి ఆలోచనలు చేయగలుగుతారు. మీ కోరికకు కావలసిన అవకాశాలను ఆకర్షిస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే విజయం మీ వెంట వస్తూనే ఉంటుంది. మంచి ఆలోచనల ప్రవాహం అనేది మీలో మొదలైతే కనుక మీ సమృద్ధిని మీరే తట్టుకోలేనంతగా ఉంటుంది. కష్టాల గురించి ఆలోచించేవారు కష్టాల్లోనే ఉండిపోతారు. సమృద్ధి గురించి ఆలోచించేవారు ఇంకా సమృద్ధిమైన జీవితాన్ని, విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తారు. మీ జీవితంలో మీ స్థితిని మార్చాలన్నా, ఇప్పుడున్న స్థితి కన్నా ఇంకా బాగా మెరుగుపడాలన్నా ముందుగా మారాల్సింది మీ ఆలోచనలే. ఎందుకంటే మీ ఆలోచనలే మీ జీవన చిత్రాలు. మీ మైండ్లో తిరిగే ప్రతి చిత్రం వెనుక ఒక భౌతిక రూపం దాల్చే శక్తి ఉంది. ఆ శక్తి మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీ ముందుకు భౌతిక రూపంగా దాలుస్తుంది. మన శరీరంలోని, మన రక్తంలోనికి ఇంకిపోయేలా మన కోరికలు, మన ఆలోచనలతో నింపేస్తే మనం దాన్ని పొందకుండా ఆపే శక్తి అనేది ఈ విశ్వంలో దేనికి లేదు. మీ ఆలోచనే మీ ఆయుధం. ఈ ఆయుధంతో మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు, మీ జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు. అయితే మీకేం కావాలో ఇప్పుడే ఫిక్స్ అవ్వండి. మీ జీవితంలోకి ఏది రావాలో అని. మీకు కావలసిన దాన్ని స్పష్టంగా మీ మైండ్లో మీరు చూడాలి. ఆ పిక్చర్ అనేది మీ మైండ్లో క్లియర్గా కనబడాలి. తర్వాత ఆ లక్ష్యం మీదనే మీ మనస్సు నిలపాలి. ఇలా చేస్తూ సంకల్ప బలాన్ని పెంచుకోవాలి. ఇవన్నీ మీకు సులభంగా జరగాలంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ ఉండాలి. మెడిటేషన్ ద్వారా మీ కోరికకు కావలసిన మెంటల్ మూవీను మీరు సులభంగా క్రియేట్ చేసుకోగలుగుతారు. దానికి తగ్గ ఇమాజిన్ కూడా మీరు సులభంగా స్టోర్ చేయగలుగుతారు. వాటి నుండి మెరుగైన ఫలితాలను కూడా పొందుతారు. మీలో సంకల్ప బలం, ఆకర్షణ సిద్ధాంతం మీలో పుష్కలంగా ఉండాలంటే మెడిటేషన్ని ఇప్పుడే ఆరంభించండి. ఇదే మంచి మార్గం. మీ కోరికను నెరవేర్చుకోవడానికి మీ సబ్కాన్షియస్ మైండ్తో మీ కోరికను చాలా సులభంగా నెరవేర్చుకోగలుగుతారు. కానీ తీవ్రమైన ధ్యాన సాధన చేస్తేనే అది సాధ్యమవుతుంది. అలాగే మొదట్లో మనం చెప్పుకున్న 5 నియమాలు ఖచ్చితంగా పాటిస్తే మీ విజయానికి ఇంకా అడ్డే లేదు. మీ సక్సెస్ని ఆపేవారే ఉండరు. వీటిని 21 రోజులు ఆచరించి చూడండి. మార్పు మొదలవుతుంది. విశ్వం యొక్క సహాయం అందుకోవడం కూడా ఆరంభిస్తారు. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.